హలో ఫ్రెండ్స్, ప్రతి ఆడపిల్ల ఇంట్లో ఎంతో కొంత పనులు నేర్చుకునే ఉంటుంది. కొందరేమో నిదానంగా చేసుకుంటారు, మరికొందరేమో పనులు తొందరగా చేసుకొని నిదానంగా కూర్చుంటారు. అయినా ఎవరిష్టం వాళ్ళది కదా. అయినా కొందరు పని చేయదు, ఏమి చేయదు, ఊరికనే కూర్చుంది, పనంతా అలానే పెట్టి ఫోన్ చూస్తూ కూర్చుంది అని అంటారు. అదే పనంతా తొందరగా చేసేసి ఫోన్ చూస్తూ కూర్చుంటే పని అయిపోయింది, ఫోన్ చూస్తూ మంచిగా కూర్చుంది అని అట్లా అంటారు. అయినా ఎవరు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే మనం ఎంత పని చేయగలుగుతామో మనకు తెలుసు కాబట్టి. అయినా నా పెళ్ళైన కొత్తలో నాకు అంతగా పనులేమీ వచ్చేవి కావు. అయినా అన్ని పనులు నేను తొందరగానే నేర్చుకున్నాను. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి నాకు పనులేమీ వచ్చేవి కావు. పెళ్ళైన తర్వాత తొందరగానే నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను. ఇప్పుడు నేను ఖాళీగా ఉంటున్నానని ఇంట్లో ఇలా పనులు చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో నేను ఏమేం పనులు చేస్తాను డైలీ వ్లాగ్స్ లాగా పెడుతున్నాను. అందరూ నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను డైలీ ఏమేం వర్క్స్ చేస్తానో అన్నీ పెడతాను ఫ్రెండ్స్, అందరూ చూడండి. నేను 2 పిల్లలతో ఎలా పనులు చేసుకుంటాననేది వీడియోలో చెప్తాను, అందరూ చూడండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను గిన్నెలు కడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వంట సాయంత్రం ఏం చేయాలని ప్రిపేర్ అవుతున్నాను. ఏం వంట చేయాలో ఏంటో. పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్, తొందరగా తింటారు, తొందరగా తిని పడుకుంటారు కాబట్టి తొందరగా వంటకు రెడీ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు ఎగ్ కర్రీ చేయమన్నారు, అందుకనే ఎగ్స్ ఉడకబెట్టాను. ఎగ్ కర్రీకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎగ్ ములక్కాయ కర్రీ. ఇక్కడ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యేంత వరకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత అందులో తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఉడకబెట్టుకోవాలి. ఒకసారి మూత తీసి కలిపి చూడాలి. టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఆయిల్లోనే. టమాటా ఉడికిన తర్వాత అందులో కారం, తగినంత కారం వేసుకోండి ఫ్రెండ్స్. గరం మసాలా, ధనియాలు, ఇలాచీ, లవంగాలు అన్నీ కలిపి మిక్సీ పట్టింది నేను ఇంట్లోనే రెడీ చేసుకుంటాను మసాలాలు, అది వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి అలాగే ఉంచాలి. తర్వాత ములక్కాయలు ఉడకబెట్టుకున్నాను కదా, అవి వాటర్తో సహా అందులో వేసేయాలి. తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అంతా ఇప్పుడే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలానే ఉడకబెట్టుకోవాలి. 5 మినిట్స్ ఉడకబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలి. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, కర్రీ రెడీ అయినట్టే. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచి
లాస్ట్లో కొంచెం కసూరి మెంతి వేస్తున్నాను. ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కసూరి మెంతి వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కొంచెం సేపు అలా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫ్లేవర్ అనేది దానికి కర్రీకి పడుతుంది ఫ్రెండ్స్. కర్రీ రెడీ అవుతుంది. తర్వాత జొన్న రొట్టెలు చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నాను. ముందుగా కొన్ని వాటర్ బాయిల్ చేసుకోవాలి, వేడి వాటర్. పిండిలో వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి పిండిలో. రొట్టెలు బాగుంటాయి ఫ్రెండ్స్. అలా వేడివేడిగా ఉంటుంది. కొంచెం చల్లటి నీళ్ళు వేసుకుంటూ పిండిని అలా ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకెంత ఒక రొట్టెకి సరిపడా పిండి తీసుకొని నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తాయి రొట్టెలు. కొత్తగా ట్రై చేసే వాళ్ళైనా ఇలా చేయండి, తొందరగా వస్తాయి. జొన్న రొట్టెలు అంటే ఏమీ కష్టం ఉండదు ఫ్రెండ్స్. నాకు ఫస్ట్లో రాకపోయేది, అన్నీ నేర్చుకున్నాను నేను. నేర్చుకుంటే తొందరగా వస్తుంది. అలా కొట్టుకోవాలి అంతే. పెనం ముందుగానే వేడి చేసుకోవాలి. పెనం వేడిగా ఉంటే రొట్టె మంచిగా కాలుతుంది. అలా రొట్టె అయిన తర్వాత మెల్లగా అలా తీసుకొని పెనం పైన వేసుకోవాలి. పెనం బాగా హీట్గా ఉండాలి. తర్వాత ఇలా తడి క్లాత్తో రొట్టె పైన అలా మొత్తం వాటర్తో తుడవాలి. చేత్తో చేస్తే కాలుతుందని ఇలా క్లాత్తో తుడుస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అలాగే చేయండి. మళ్ళీ ఇంకో రొట్టెకు రెడీ చేసుకుంటున్నాను. అది పెనం పైన ఉండగానే ఇంకో రొట్టెకు రెడీ చేసుకోవాలి. మెల్లగా అలా తింపేసుకోవాలి రొట్టెని. ఈజీగానే వస్తాయి ఫ్రెండ్స్. ట్రై చేస్తే ఈజీగా వస్తాయి. చూడండి నేను ఎలా చేస్తున్నానో అలా ట్రై చేయండి. వేళ్ళతో కొట్టాలి ఫ్రెండ్స్. పైన మధ్యలో కొడితే విరిగిపోతుంది రొట్టె. వేళ్ళతో సైడ్కి కొట్టాలి. ఇలా రెండు పక్కల మంచిగా కాల్చుకోవాలి. ఎగ్ కర్రీతో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రొట్టె ఎగ్ కర్రీ ఒకసారి తిని చూడండి. ఈ రొట్టె కూడా రెడీ అయిపోయింది. ఆ రొట్టె కాలేంతసేపు ఈ రొట్టెని మనం నెక్స్ట్ రొట్టెని రెడీ చేసుకోవాలి. పెనం అనేది ఖాళీగా ఉంచకూడదు. నెక్స్ట్ ఈ రొట్టెని కూడా అలాగే సేమ్ తడి క్లాత్తో తుడుచుకోవాలి. వాటర్ అద్దాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. జొన్న రొట్టెలు చేసుకొని తినాలి ఫ్రెండ్స్. రొట్టెలు అయిపోయాయి ఫ్రెండ్స్. రోటీ కర్రీ రెడీ.